తెలంగాణ రాజకీయాలు యాత్రల బాట పట్టనున్నాయంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు పదును పెడుతూ ఉన్నాయి. గతంలో పాదయాత్రతోనే రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజెక్కించుకున్నారని సమీకరణతో ఇది ఇప్పుడు అదే ఫార్ములాతో విపక్షాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర, మరోవైపు కేటీఆర్ పాదయాత్ర సమరశంఖం పూరించగా భాజపా నేతలు కూడా ప్రజాపోరుకి కదం తొక్కారు. మొత్తానికి మూడు పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొత్తం కూడా మరి బస్సు యాత్ర పాదయాత్ర చేయడానికి ఇటు ప్రణాళికతో వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో రాజకీయం మొత్తం ఒకేసారి వేడెక్కింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు, క్షేత్రస్థాయి సమస్యలపై ప్రధాన ఎజెండాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి విపక్షాలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇటు కేసీఆర్, కేటీఆర్ పాదయాత్ర, బస్సు యాత్రతో అటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు, నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా రూపకల్పన చేస్తుండగా, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ సైతం సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టాలని, ప్రజల్లో నేరుగా మమేకం కావాలని యోచనలో పోరుబాటకు వెళ్ళాలని కూడా చూస్తూ ఉన్నారు. అటు కవిత నాయకత్వంలో కూడా స్థానిక సమస్యలపై, ప్రజలపై, అంశాలపై అనేక విధాలుగా బిజీగా మారి ఇటు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు బీజేపీ కూడా అధిష్టానం కూడా ఇటు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, బీజేపీ నేతలు వెళ్లాల్సిందే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, సీనియర్ నేతలు కూడా మరి వెంటనే క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేపట్టాలి అన్నట్టుగా కాంగ్రెస్ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రజలకి తెలిసే విధంగా వెళ్ళాలి అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే పాదయాత్ర ఉందో అలానే విపక్షాలు కూడా అదే విధంగా ప్రయాణం చేయాలి అన్నట్టుగా చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ సర్కార్కు కొంత సవాలుగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. యాత్రలు, నిరసనతో రాష్ట్ర వ్యాప్తం రాజకీయం మరింత రసవత్తంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదటిగా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఏదైతే ఉందో అదే విధంగా రేవంత్ రెడ్డి గతంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైతే పాదయాత్ర చేశారో అదేవిధంగా ఇటు కేసీఆర్, కేటీఆర్తో పాటు ఇటు బీజేపీ నేతలు ఇప్పటికే రైతు భరోసా అంటూ ఇటు సింగరేణి సంబంధించిన అంశాలపైన, ఇటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన ఇటు ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నారు. వాటి సమస్యలపైన మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు కవిత కూడా మరోసారి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇటు పాదయాత్ర చేస్తేనే ప్రజల్లోకి కొంత వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములాని ఇటు విపక్షాలు మొత్తం కూడా వాడాలి అన్నట్టుగా, యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టుగా ఇటు ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఇటు నితిన్ నబీల్ గారు ఇటు తెలంగాణకు వచ్చినప్పటి నుండి కూడా అనేక అంశాలపైన అనేక విధాలుగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ జరుగుతున్న అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఇటు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తెలంగాణలో అధికారం లక్ష్యంగా ఇటు బీజేపీ సాగుతా ఉంది. బీజేపీ కూడా త్వరలో బస్సు యాత్రతో కొంతమంది, ఇటు పాదయాత్రతో కొంతమంది వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇక్కడ బస్సు యాత్ర చేయాలా లేకుంటే పాదయాత్ర చేయాలా అనే ఒక ఆలోచనలో అటు బీజేపీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అది అధిష్టానం నుండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరైతే నేతలు ఉన్నారో సీనియర్ నేతలందరూ కూడా బస్సు యాత్ర అయితే బస్సు యాత్ర, పాదయాత్ర అయితే పాదయాత్ర చేసే ఆలోచనలు అయితే కనబడతారు. అయితే ముఖ్యంగా ఇటు బీజేపీ మాత్రం బస్సు యాత్ర చేయడానికి కొంత సముఖంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆ నేతలు కూడా అదేవిధంగా ముందుకొస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా పార్టీగా తెలంగాణలో ఎదగడానికి ఇటు బీజేపీ అయితే కృషి చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ మాత్రం వాళ్ళ యొక్క షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకుంటే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు బహిర్గతంగానే ప్రకటించారు. త్వరలో కేటీఆర్ పాదయాత్రతోని, కేసీఆర్ బస్సు యాత్రతోని ఇటు ప్రజాక్షేత్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మాట్లాడతాము అన్నట్టుగా చెప్పిన నేపథ్యం అయితే కనబడింది. మరి ఈ పరిస్థితులలో ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వైఫల్యాలు, రైతులకు సంబంధించిన సంక్షేమ సమస్యలు కావచ్చు అవన్నీ ఎట్టిపైన కూడా మరి ప్రజల్లోకి తెలిపే విధంగా కొంత వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో
ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి కవిత కూడా మరి పాదయాత్ర చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం ఎవరైతే ఇటు పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తెలంగాణలో రాజకీయం మొత్తం కూడా పాదయాత్రల వైపు మొత్తం తిరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఖరారైపోయాయి. ఇటు టీఆర్ఎస్ కూడా అంటే కవిత స్థాపించిన కొత్త పార్టీ కూడా అనేక అంశాలపైన అయితే ప్రజల్లోకి వెళ్తా ఉంది, ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాదయాత్రకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈ పాదయాత్రలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత సవాలుగా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రజల్లోకి వాళ్ళు వెళ్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అంతే వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళడానికి, వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లడానికి వీళ్ళు కూడా జిల్లాల వారీగా ప్రణాళిక చేసుకుంటున్నారనే సమాచారం కూడా మనకు వస్తా ఉంది. మరి చూడాలి, తెలంగాణలో అటు అన్ని పార్టీలు కూడా పాదయాత్రకు మేము సిద్ధం అన్నట్టుగా వాళ్ళు సంకేతాలు అయితే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ఏవైతే ఎమ్మెల్సీ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలకు కూడా 3 పార్టీలు కూడా సిద్ధమైతా ఉన్నాయి. ఎస్ఆర్ గడువు కూడా ముగుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వచ్చే నెల వరకు ఎస్ఆర్ సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో వెలువడే అవకాశాలు కనబడతా ఉంది. ఆ తర్వాత మరి ఎన్నికలు వరుసగా ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్లా వరుసగా ఉండే అవకాశాలు కనబడుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఇవి అన్ని పార్టీలు కూడా సెమీఫైనల్ గా భావిస్తా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ గా భావిస్తా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే జెండా ఎగరవేస్తారో మరి ఫైనల్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వాళ్ళు జెండా ఎగరవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నట్టుగా ఇటు అన్ని పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రణాళిక చేస్తున్న నేపథ్యంలో మరి అధికార పార్టీ మరి ఏ విధమైన వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.